హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో వాస్తవం మూవీ టీం ఉన్నారు. హీరో శ్యామ్, హీరోయిన్ నిరోష, అట్లనే విలన్ క్యారెక్టర్ చేసిన హరి మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి ఈ మూవీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ గైస్. హాయ్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి కంగ్రాట్స్. ఎందుకంటే నేను టీజర్ చూసాను, చాలా బాగుంది. అంటే మన తెలుగులో చాలా తక్కువ వస్తుంటాయి ఇట్లాంటి థ్రిల్లర్స్, చాలా తక్కువ. అంటే అవును, ఎక్కువ కమర్షియల్ మూవీస్ లేదంటే ఎక్కువ ఆర్ట్ మూవీస్ లాంటివి వస్తుంటాయి, కానీ ఇలాంటి థ్రిల్లర్స్ కొంచెం తక్కువ వస్తుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రెస్, చాలా బాగుంది. టీజర్ చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ హీరో కాబట్టి తనని అడుగుతా ఫస్ట్. సో ఈ సినిమాని మీరు చూస్ చేసుకున్నారా? ఈ సినిమా మిమ్మల్ని చూస్ చేసుకుందా? ఈ సినిమా నన్నే చూస్ చేసుకున్నాను. అంటే నేను ఆడిషన్ ఇచ్చాను. సో 2-3 ఆడిషన్స్ తర్వాత జీవన్ గారు సెలెక్ట్ చేశారు. ఓకే. సో అంటే బేసిక్గా ఏ యాక్టర్కైనా కూడా యాజ్ అన్ యాక్టర్గా మీరు చాలా ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు, లేకపోతే చాలా కథలు వింటుంటారు కదా. ఈ కథ మీరు చేయగలను, మీకు యాప్ట్ అనిపించడానికి మీకు బెస్ట్ థింగ్, ఈ స్టోరీలో బెస్ట్ థింగ్ ఏంటి మీకు? కథ మొత్తం నా మీద డిపెండ్ అయి ఉంటుందండి. భార్గవ్ అనే క్యారెక్టర్ మీదే కథ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ కథలు చూస్ చేసుకునే ఆప్షన్ ఏమి ఉండదండి డెబ్యూ యాక్టర్కి. మనం అంటే నా ప్లేస్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటే మనం ఆడిషన్స్ ఇచ్చి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇచ్చి అలా ఆ ప్రాసెస్లో నాకు ఇది వచ్చింది. ఓకే. సో మీరు ఈ సినిమాకి హీరోయిన్ అండ్ టీజర్లో ఫస్ట్ షాట్ మీదే ఉంటుంది మ్యాక్సిమం. అండ్ చాలా యూత్ఫుల్ కంటెంట్ ఉంది ఈ సినిమాలో. లైక్ యాజ్ ఏ థ్రిల్లరే కాకుండా కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి కదా సినిమాలో. సో అంటే ఈ సినిమా మిక్చర్ ఆఫ్ అంటే రొమాన్స్ ప్లస్ థ్రిల్లర్ అట్లా ఉండబోతుందా? అట్లా మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో? నా క్యారెక్టర్ వచ్చేసి ఒక సింపుల్ అమ్మాయి, ఒక రెస్టారెంట్లో వర్క్ చేసే ఒక అమ్మాయి క్యారెక్టర్, మిడిల్ క్లాస్ అమ్మాయి. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి ఇది. సో లైక్ కొన్ని షార్ట్స్లో హర్రర్ కూడా మీకు కనిపిస్తుంది ఇంట్లో. అది లాస్ట్ షాట్లో కొంచెం కనిపిస్తుంది. కంప్లీట్ యూత్ అండి. అలానే ఫ్యామిలీ కూడా ఉంది. సో యూత్ కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతారు. ప్రజెంట్ చూస్తున్నారు లవ్ స్టోరీస్ కానీ, లైక్ కొంచెం జనాలు కొంచెం రొమాంటిక్ లిటిల్ బిట్ ఆఫ్ రొమాన్స్కి కొంచెం కనెక్ట్ అవుతున్నారు. సో అన్ని వేరియేషన్స్ ఇంట్లో ఉన్నాయి మాకు. సో ఇట్స్ గుడ్ ఫీలింగ్. అండ్ ఈ స్టోరీని మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ క్యారెక్టర్ డెఫినెట్గా మీరు 100% మీరు బాగా ప్లే చేయగలను అనిపించడానికి మీకు అనిపించిన రీజన్ ఏంటి? స్టోరీ అండి. నాకు స్టోరీ బాగా కనెక్ట్ అయింది. కొంచెం తెలుగులో మీరు చెప్పినట్టు తక్కువ వస్తున్నాయి, చాలా తక్కువ వస్తుంటాయి. ఎక్కువ హాలీవుడ్లో చూస్తుంటాం, హాలీవుడ్లో వస్తుంటారు అన్నమాట ఇలాంటి థ్రిల్లర్స్, చాలా తక్కువ వస్తుంటాయి తెలుగులో. సో ఇలాంటి సబ్జెక్ట్ చేయడం ఫస్ట్ టైం నాది. ఇంతకుముందు చేశానండి, ఫ్యామిలీ డ్రామా చేశాను, కొన్ని డిఫరెంట్ విలేజ్లో ఒక అమ్మాయి, అల్లరి చేసే అమ్మాయి క్యారెక్టర్స్ చేశాను. సో దీంట్లో ఏంటంటే క్యారెక్టర్ వచ్చేసి సాఫ్ట్ అమ్మాయి, బట్ ఒక ప్యూర్ లవ్, ఒక అబ్బాయిని ఎంత ఇష్టపడి మీరు టీజర్లో కూడా చూసా ఉంటాను డైలాగ్స్లో. సో అమ్మాయి తనకి చెప్తుంది ఎంత ఇష్టపడుతున్నాను అనేది చెప్తుంది. సో నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందండి ఇంట్లో. సో అందుకని స్టోరీ చూస్ చేసుకున్నాను. అండ్ భయ్య మీరైతే టోటల్గా ట్రైలర్కి ఇక్కడికి అసలు గుర్తుపట్టలేకపోతున్నాం. వీళ్ళిద్దరిని అయితే కొంచెం పోల్చుకోవచ్చు, కానీ చాలా డిఫరెంట్గా ఉన్నారు. డైరెక్టర్ గారు అలా తయారు చేశారు. అట్లా తయారు చేశారా? అంటే ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో? చాలా రగ్గడ్ ఉంటుందండి ఆ క్యారెక్టర్ అయితే. చాలా రగ్గడ్ ఉంటుంది. అదే కాకుండా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. అది ఆ క్యారెక్టర్ నాకు వచ్చినందుకు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే రేరుగా ఉంటాయి ఆ క్యారెక్టర్స్ అలాంటివి చేయడము. రేపు మీరు చూసిన తర్వాత ఇతను ఎవరో బాగా చేశాడే అనే కాడికి వస్తుందన్నమాట. అండ్ మామూలుగా ఏంటంటే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు ఎక్కువ నైట్ టైమే జరుగుతూ ఉంటాయి కదా. మన దాంట్లో కూడా ఎక్కువ నైట్ షాట్స్ ఉన్నాయి, ఎక్కువ కన్వెన్షన్ నైట్ షాట్స్ ఉన్నాయి కదా. ఎన్ని రోజులు నైట్ షూట్ చేశారు? నైట్ లెక్క పెట్టలేము, కంటిన్యూగా షూట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మొత్తం? అంటే 3 సాంగ్స్ ఉన్నాయి. అంటే డ్యూయెట్స్ లాంటివి ఉన్నా లేదంటే ఇంకా? లేదండి, 3 మాంటేజ్ సాంగ్స్, ఒకటి ఇంగ్లీష్ సాంగ్, 2 తెలుగు సాంగ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ సినిమా టైటిల్ వచ్చేసి వాస్తవం అని పెట్టారు. అసలు ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఖచ్చితంగా డైరెక్టర్ మీతో డిస్కస్ చేసి ఉంటారు, ఈ టైటిల్ ఎందుకు పెట్టాం, ఏదో జస్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది టైటిల్కి. రీజన్ ఏంటి అసలు, ఎందుకు ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది? సో ఇది సిచ్యువేషన్ అంతా ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ లా ఉంటుంది. అంటే ఇప్పుడు యూత్ సిచ్యువేషన్స్ మీద. సో మా కథ కూడా మొత్తం అంతా ప్రజెంట్ వాస్తవంలో ప్రజెంట్ మనం ఎలా అయితే చేస్తున్నామో, సో ఆ స్టోరీ కూడా వాళ్ళు అలానే త్రూ అవుట్ వెళ్తూ ఉంటుంది. సో మేబీ దానికి వల్ల అంటే యాక్చువల్లీ సో ఫస్ట్ స్టార్టింగ్లో వేరే టైటిల్ అనుకున్నారు, బట్ అలా త్రూ అవుట్ మూవీ జరుగుతున్నప్పుడు మళ్ళీ చేంజ్ అయింది అనమాట. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మనం పెడితే బాగుంటుంది టైటిల్, కొంచెం జనాలకు కూడా కనెక్ట్ అవ్వాలి, ఈజీగా ఉండాలి, కొంచెం పలకడానికి కూడా ఈజీగా ఉండాలి అని చెప్పేసి వాస్తవం అని.
ఓకే. అండ్ యాజ్ ఏ న్యూ కమర్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ సినిమా ఇది మీది. అంటే మీ స్ట్రగుల్ ఎలా ఉంది యాజ్ ఎన్ యాక్టర్? అంటే ఒక యాక్టర్గా మీ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక వాస్తవం సినిమా హీరోగా మీ జర్నీ ఎట్లా జరిగింది అసలు? అంటే స్ట్రగుల్ ఏం లేదండి, ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను ఇంతకుముందు నేను. ఆ ప్రతి ఆడిషన్లో తెలుసుకోవడమేనండి ఇక్కడ ఏం తప్పు చేసాం, దాని తర్వాత ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని. స్ట్రగుల్ అయితే అంటే ఇండస్ట్రీలోకి వెళ్ళలేదు కదండి, సో స్ట్రగుల్ ఏం లేదు. ఇది కూడా ఆడిషన్ ద్వారానే వచ్చింది అంతే. ఓకే. అండ్ మీరు భయ్యా? నాకు చాలా ఉన్నాయండి స్ట్రగ్లింగ్స్. అవన్నీ ఫేస్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ రావడం జరిగింది. ఎన్నో వందల ఆడిషన్స్ అయితే ఇచ్చాను, కానీ సరైన ప్లాట్ఫామ్ దొరకలే. కొన్ని చేశాను కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను కానీ మరి అంత ఇదిగా చేయలేదు. పేరున్న క్యారెక్టర్ అలాంటిది లేదు. ఈ సినిమా ద్వారా చెప్పలేం, రేపు మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఖచ్చితంగా వస్తుందండి మంచి పేరు. అండ్ బేసిక్గా భయ్యా ఇప్పుడు లవ్ స్టోరీస్ సినిమాలు కానీ లేదంటే కొంచెం కమర్షియల్ సినిమాలు వేరు. ఇది టోటల్ థ్రిల్లర్ కాబట్టి ఏదైతే మనం సీన్స్ చేస్తున్నామో ఆ మూడ్ క్యారీ చేస్తుండాలి, నెక్స్ట్ డేస్కి ఇలా కంటిన్యూ చేస్తుండాలి. సో మీకు ఎలా క్యారీ చేయగలిగారు ఆ మూడ్ని, షూట్ అంతవరకు ఎలా చేయగలిగారు? అండ్ మీ డైరెక్టర్తో మీ ఇంటరాక్షన్ ఎలా ఉండింది? మాకు షూట్ చేసినప్పుడు ఎప్పుడు ప్రాపర్గా ఏమి షూట్ చేస్తున్నట్లేదు, ఫ్రెండ్లీగా వచ్చేవాళ్ళం. సో సీన్ అని చేసేసుకునే వాళ్ళం. మా డైరెక్టర్ గారు కూడా అంత టఫ్ కాదు, సో ఆయన కూడా మాతోనే కలిసిపోయి కోఆర్డినేషన్ బాగుండేదండి. బాగుండేది. సో మేము షూట్ చేస్తున్నాము, సో ఇలా చేయాలి అలా చేయాలి అని కొంచెం ప్రెజర్ కానీ ఇదంతా ఏం లేకుండే. సో సీన్ ఇదండి చేయాలి, సో ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది, ఓకే ఓకే కొంచెం ఇంప్రూవేషన్ చేసుకున్నా సరే దాన్ని ఆయన తీసుకోవడం కూడా ఓకే ఇలా చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఓకే అని చేద్దాం అనడం. సో 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 ఫ్రెండ్లీగా వెళ్ళిపోయింది మా షూట్. ఫ్రెండ్లీగా. మీరు భయ్? అంటే 2 months వర్క్షాప్ జరిగిందండి ముందు. Okay. షూటింగ్కి ముందు 2 months వర్క్షాప్ జరిగింది. సో అందులోనే ఆ మూడ్ క్యారీ కానీ లేకపోతే క్యారెక్టర్ డీటెయిల్ కానీ అర్థం చేసుకోవడం కానీ మొత్తం అక్కడే జరిగిపోయింది. సో అది ఈజీ అయిపోయింది ఆ ప్రాసెస్. ఓకే. డైరెక్టరు ఏదైతే అనుకున్నాడో తను స్క్రీన్ ప్రజెన్స్ అది ఖచ్చితంగా రావాలని దగ్గరుండి మరీ ఇన్పుట్స్ ఇచ్చి ఇలా చెయ్యి చెప్పి చేయించుకున్నాడు. మేము సాటిస్ఫాక్షను, అతను సాటిస్ఫాక్షన్ అయ్యాడు అన్నమాట. సో అంటే మీరు అన్నీ చెప్తున్నారు కానీ స్టోరీకి సంబంధించింది ఏది చెప్పట్లేదు. అందుకే నేనే స్టోరీకి సంబంధించి ఒకటి చెప్తాను, అది కరెక్ట్గా చెప్పండి. సో మీరిద్దరూ కలిసి ఎక్కడికో టూర్కి వెళ్తారు, అక్కడ ఏదో జరుగుద్ది తిన వల్ల, అది ఏం జరిగింది అనేది వాస్తవం. అదే కదా లైన్? అలాంటిదేనా? అలాంటిది ఇంకా ఏమన్నా ఉందా? కాదండి ఇప్పుడు జస్ట్ స్మాల్ పార్ట్ అంతే. అంటే జస్ట్ అంటే మీరు టీజర్లో చూపించింది జస్ట్ స్మాల్ పార్ట్. చిన్న ఓకే. సో మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే అది ప్లాన్ ఉంటుందండి యాక్చువల్గా. ట్రైలర్ కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం, సో అది ఇంకా తెలియాలి. స్క్రీనింగ్ తర్వాత అనుకుంటున్నారు. ఓకే. సో బేసిక్గా ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత సినిమా చూసామండి, క్యాస్ట్ క్రూ మొత్తం చూసాం. సినిమా చాలా బాగా వచ్చింది. అంటే మెయిన్ పాజిటివ్ ఏంటంటే అండి, అనవసరమైన సీన్స్ కానీ లేకపోతే అనవసరంగా ఇక్కడ అతికించి పెట్టారు అలాంటి సీన్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఒక ట్రాక్ పెట్టారు కదా ఇక్కడ, అలాంటివి ఏం లేదండి. ప్రాపర్గా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కథతో రిలేట్ అయ్యే సీన్సే మొత్తం అలా వెళ్ళిపోతుంది. జస్ట్ అలా రష్లో వెళ్ళిపోతుంది సినిమా. సో అది చాలా బిగ్గెస్ట్ పాజిటివ్ అండి. అది అనవసరంగా ఇది వచ్చిందా అని అనిపించదు ఎక్కడ. సో సినిమా చూసుకున్న తర్వాత వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ద ప్రొడక్ట్. సో స్క్రీనింగ్ ప్లాన్ చేస్తున్నామండి, ఓ 15 daysలో స్క్రీనింగ్ ప్లాన్ చేస్తున్నాం, ప్రసాద్స్లో కానీ రామనాయుడులో కానీ. సో ఆ స్క్రీనింగ్ కొలాబరేటివ్ బేస్డ్గా చేద్దామని, అంటే స్క్రీనింగ్కి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఇలాగా ప్రొడ్యూసర్స్ కానీ ఇలా ఇండస్ట్రీలో ఉన్న మాకున్న కాంటాక్ట్స్ కానీ లేకపోతే వచ్చేవాళ్ళు కానీ వీళ్ళకి చూపించి ఆ కొలాబరేటివ్గా వెళ్దామని. వన్స్ ఆ కొలాబరేటివ్ సక్సెస్ఫుల్ అయితే అప్పుడు ట్రైలర్ లాంచ్ ఇంకా పెద్దగా ప్లాన్ చేసి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సినిమాకి ఫర్దర్గా? అంటే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ స్క్రీనింగ్ అండి. సో ఇప్పటివరకు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, నెక్స్ట్ కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి కొన్ని. దాని తర్వాత ఆడియో రిలీజ్ అవ్వాలి బయటికి. 3 బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చాయండి బయటికి. సో దాని తర్వాత ఎప్పుడైతే స్క్రీనింగ్ జరుగుద్దో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో చాలా పాజిటివ్గా ఉంది మొత్తం అట్మాస్ఫియర్ అంతా. ఆ కొలాబరేషన్ అయిన తర్వాత స్క్రీనింగ్ బట్టి రిజల్ట్ బట్టి ఆ సినిమా ఎలా వెళ్తుంది అంటే, కొలాబరేట్ చేసుకుంటే ఎవరైనా వచ్చి సినిమా కావాలి అని తీసుకుంటే సో దాని తర్వాత ఎప్పుడు రిలీజ్ అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. లేకపోతే ఇంకా 2-3 స్టెప్స్ ఉన్నాయండి అలా. సో మీరు యాజ్ ఎ యాక్ట్రెస్గా ఒక కథ విన్నప్పుడు మనకి ఆ కథలో అంటే ఆ పాత్రని మనలో ఓన్ చేసుకొని చేస్తూ ఉంటాం కదా. సో ఈ క్యారెక్టర్ మీరు చేయడానికి ఏమన్నా
మీ డైరెక్టర్ సార్ మీకు ఏమన్నా అదేంటంటారు హోంవర్క్ లాగా ఏదైనా ఇచ్చారా, ఇలా బిహేవ్ చేయాలి లేదంటే ఇట్లా ఉండాలి అట్లాగే ఏదైనా ఇచ్చారా, లేదంటే ఎట్లా మీరు ఈ క్యారెక్టర్ కోసం ఎట్లా ప్రిపేర్ అయ్యారు? నాకు కూడా వర్క్షాప్ పెట్టారండి. పెట్టారా? పెట్టారు. అంటే ఈ క్యారెక్టర్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఉన్నాయి. సో ఆయన కూడా చాలా ఇన్పుట్స్ ఇస్తూ ఉండేవారు అనమాట. ప్రతి సీన్లో డే బై డే చెప్తూ ఉండేవారు, రెగ్యులర్ ఇట్లా ఈరోజు ఈ సీన్ ప్లాన్ చేస్తామండి, సో ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడం కానీ, సో ఏమైనా మిస్టేక్స్ చేసినప్పుడు కొంచెం చెప్పడం కానీ, లైక్ అంతా చాలా చెప్పేవారు అనమాట యాక్టర్. మీరు భయ? సేమ్ అండి. యాక్చువల్గా వర్క్షాప్ జరిగింది. జరిగిన తర్వాత లుక్ ఇలా ఉండాలి, నీ క్యారెక్టర్ ఇలాంటిది అని దాని గురించి హార్డ్ వర్క్ చేశాను నేను. యాక్చువల్గా తను అనుకున్న క్యారెక్టర్కి నేను న్యాయం చేయగలుగుతానో చేయలేను అని ఒక చిన్న డౌట్ ఉండేది. యాజ్ ఎ యాక్టర్గా అది నేను ఛాలెంజింగ్గా తీసుకోవాలి. దాని తర్వాత ఆ వర్క్షాప్లో తనే చేసి చూపించాడు. అది నాకు బాగా నచ్చింది. దాని ద్వారా టిప్స్ తీసుకున్నాను, హార్డ్ వర్క్ చేశాను. డే అండ్ నైట్ మిర్రర్లో చూసుకొని ఎక్స్ప్రెషన్స్ ఎట్లా వస్తున్నాయి, ఆ లుక్ తగ్గట్టు వస్తాయా రావా అని డైలీ ప్రాక్టీస్ చేసి దాని గురించి హార్డ్ వర్క్ చేశాను. అండ్ భయ్య యాజ్ ఏ యాక్టర్గా మీ క్యారెక్టర్ కాకుండా వీళ్ళిద్దరు క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? అంటే మీరు సినిమా చూసారో చేశారు కాబట్టి మీరు అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు కాదనుకుందాం, మీరు హీరోనే కాదనుకుందాం సినిమాకి, మీరు ఒక బయట పర్సన్గా అయితే వీళ్ళిద్దరు క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ మీకు బాగా ఎగ్జైటెడ్గా అనిపించింది? ఒక ఆడియన్గా చెప్పు. ఒక ఆడియన్గా అంటే 2 క్యారెక్టర్స్ కూడా మెయిన్ అండి, కంప్లీట్ మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరివి కూడా. కరెక్టే, కానీ ఒక ఆడియన్ ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతాడు. అమ్మాయిలు ఎక్కువ తనకు కనెక్ట్ అవుతారు, అబ్బాయిలు అవ్వచ్చు, అట్లా జంబ్లింగ్ కూడా అవ్వచ్చు. మీరైతే ఏ క్యారెక్టర్? అబ్బాయిలు టాపిక్ కాబట్టి. అండ్ మీకు భయ్య మీరు కాకుండా వీళ్ళిద్దరు క్యారెక్టర్స్లో మీకు ఏ క్యారెక్టర్ బాగా? నాకు 2 క్యారెక్టర్స్ బాగానే నచ్చినాయి. కాకపోతే భార్గవ్ అనే క్యారెక్టరు నచ్చిందండి. ఎవరు బాగా చేశారని అడగాలి మీరు. ఎవరు బాగా చేసామంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇద్దరు బాగా చేశారనే చెప్తాము, దాంట్లో ఏముందండి. సో మీకు మీ క్యారెక్టర్ కాకుండా వీళ్ళిద్దరు క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? సో నచ్చడం అంటే ఇప్పుడు ఒక వేరియేషన్ ఉంది. తనదేంటి ఫుల్ రగుడు, కొంచెం మాస్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇదేంటి కొంచెం సాఫ్ట్ ఇన్నోసెంట్. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కొంతమంది ఇన్నోసెంట్ అబ్బాయిలు ఉంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి. సో అనేది ఫుల్ రగుడు మాట, కొంచెం నాటు వాళ్ళకి బాగా కనెక్ట్ ఉంటుంది క్యారెక్టర్. సో ఎవరి ఇష్టం అనేది తక్కువ ఏం లేదు, 2 ఇంపార్టెంట్. ఆ 2 క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ లేవని మీరు చూడలేరు సినిమాని. మీరు వాస్తవం అనే టైటిల్ పెట్టారు, ఇప్పుడు రియల్ లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అని చెప్పి అన్నారు. కొంపదీసి రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని సినిమా తీశారా డైరెక్టర్ గారు? అంటే అది లాస్ట్లో కొంతమంది అంటే సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తారు బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అని, అటువంటిది ఏదైనా ఉందా ట్విస్ట్ ఇందులో, లేదంటే జస్ట్ ఇదంతా కూడా ఒక ఊహించి రాసిన కథేనా? ఒక ఐడియా ఉండిందండి, అంటే దాని తర్వాత మిగతాదంతా కల్పితం. అంటే ఐడియా రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారు ఎవరిదన్నా రియల్ లైఫ్? అదే మీరు టీజర్ లో చూస్తారు కదా, ఇద్దరు బయటకు వెళ్ళారు, హీరో హీరోయిన్ బయటకు వెళ్ళారు అన్నది, దాని తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నది ఐడియా, మిగతాదంతా కల్పితం. ఓకే. అండ్ ఎట్లా మీ టీం గురించి చెప్పండి, మీ డిఓపి కానీ మీ మ్యూజిక్ డైరెక్టర్ మీ ప్రొడ్యూసర్ గురించి చెప్పండి ఒకసారి. మా ప్రొడ్యూసర్ ఆదిత్య ముద్గల్ అండి, ఆయన ఢిల్లీ, ఆయనకి ఒక్క ముక్క కూడా తెలుగు రాదు. సో జీవన్ ఆయనకి కథ చెప్పారు, సో ఆయన చాలా ఎక్సైట్ అయ్యి సినిమా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు అనమాట. వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. దాని తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయింది. సో మా మ్యూజిక్ పిఆర్ అనే ఆయన చేశారు, ఆయన నల్లమల్ల సినిమాలో చేశారు కదా, ఆయన చేశారు మ్యూజిక్. సో సాంగ్స్ వచ్చేసి చిన్మయ్ గారు ఒక పాట పాడారు, అనురాగ్ కుల్కర్ణి గారు ఒక పాట పాడారు. దాని తర్వాత ఒక ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ ఒకటి ఉంది, ఢిల్లీలో ఒక ఆర్టిస్ట్ చేశారు, అది రేర్ వన్ అని. దాని తర్వాత డిఓపి వినోద్ రాధా అని ఒక అబ్బాయి చేశాడండి, చాలా అద్భుతంగా చేశాడు డిఓపి. తను ఇంతకుముందు ఒక వెబ్ సిరీస్ చేశాడు, ఇది తనకి సెకండ్ ప్రాజెక్ట్ లాగా. అండ్ మూవీ సెట్స్లో మంచి ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా ఒకటి చెప్పండి, మీ మూవీ సెట్లో మీకు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్. రోజు ఫన్నీయే కదండి, ఉంటే రోజు ఫన్నీ అర్థమైపోతుంది రోజు ఫన్నీ. అట్లా కాకుండా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ అనుకోకుండా కొన్ని. అదే ఇంతకుముందు రేఖా గారు చెప్పారు కదా, అది జాలీగా జరిగిపోయింది అనమాట. ఆ సెట్లోకి పోయేసరికి ఏదైతే షూట్ లొకేషన్లో చేసేటప్పుడు, యాక్టింగ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా సిన్సియర్గా ఆ క్యారెక్టర్ న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో అందరూ సిన్సియర్గా ఉండేవాళ్ళు. ఈవెన్ బ్రేక్ తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట రచ్చ. ఫన్నీ అని కాదు కానీ ఇప్పుడు తలుచుకుంటే అది ఫన్నీ. ఒక అడవిలో చెప్పులు లేకుండా పరిగెట్టాలి, అసలు బేర్ లెగ్స్ తో పరిగెట్టాలి. అది నైట్ టైం, మార్నింగ్ టైం పరిగెట్టాలి.
అప్పుడు చాలా హర్ట్ అయ్యాను నేను. ఎందుకు? అది ముళ్ళు విపరీతంగా గుచ్చుకుని అది అసలు బీభత్సమైన పెయిన్ వచ్చింది అది. అప్పుడు అసలు నిజంగా సో అది మీకు ఫన్నీ ఇప్పుడు తలుచుకుంటే ఫన్నీ అది. నేను ఇంకా వికారాబాద్లో కోతులు అనుకుంటున్నాయి కదా, అది ఇంకా అది అనుకున్నా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫన్నీ ఇన్సిడెంట్ ఏం జరిగింది? నా పాయింట్ ఆఫ్ వ్యూలోనా ఒకరోజు నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. సో కొండ మీద సీన్ చేస్తున్నారు. సో అది ఒక రొమాంటిక్ ఒక లవ్ సీన్. సో ఆ సైడ్ ఇటు సైడ్ నన్ను పట్టుకుని తీసుకెళ్ళడం నాకు ఫనీ అనిపించింది. అంటే ఫస్ట్ టైం అట్లా పైకి ఎత్తుకుని హరి లైక్ ఇంకొకరు అలా పైకి ఎత్తుకుని తీసుకెళ్ళడం అసిస్టెంట్ కానీ ఇలా తీసుకెళ్ళారు అనమాట. నేను నడుస్తానులే, కొంచెం టైం అనేది పడుతుంది, కొంచెం మెల్లగా నడుస్తానులే అంటే లైక్ అది కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు, ఎత్తుకోవడం ఇలాగా. సో టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి కానీ, లేదంటే మీ ఫ్యామిలీస్ దగ్గర నుంచి కానీ, లేదంటే ఇండస్ట్రీ పర్సన్ దగ్గర నుంచి కానీ వచ్చిన అప్లాజ్ ఎలా అనిపించింది మీకు? ఎంత మంచి అప్లాజ్ వచ్చింది లైక్ ఆఫ్టర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత? సో అంటే ఇప్పుడే రీసెంట్గానే రిలీజ్ చేసాం మేము. సో ఇప్పుడే జనాల్లోకి వెళ్తున్నాం కొంచెం కొంచెంగా. సో ఈ ఇంటర్వ్యూస్ ద్వారా ఇంకొంచెం ముందుకెళ్ళాలనుకుంటున్నాం. సో రివ్యూ వేస్తారు. సో దాన్ని బట్టి మేబీ ఇంకా మాకు హోప్ ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. అండ్ మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎక్కువ ముంబై నుంచి ఢిల్లీ నుంచి వస్తుంటారు కదా. యాజ్ ఎ తెలుగు హీరోయిన్గా వాట్స్ యువర్ డ్రీమ్ రోల్? ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు ఫర్దర్గా? సో డ్రీమ్ రోల్ అంటే నాకు అంతగా నేను ఫిక్స్ అవ్వలేదు. నన్ను చూసి నా క్యారెక్టర్ చూసి లైక్ ఈ అమ్మాయి ఈ రోల్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనే ఒక సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. సో అది ఇదేం లేదు. నాకు కొంచెం ఇష్టమైనది ఏంటంటే లైక్ డీ గ్లామర్, డస్కీ స్కిన్తో లైక్ నార్మల్ సాదా సీదా అమ్మాయి. సో ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి చాలా ఇష్టం. మీకు భయ మీ డ్రీమ్ క్యారెక్టర్, అంటే మీ డ్రీమ్ రోల్, ఇటువంటి రోల్స్ చేయాలని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారి లాగా చేయాలి, లేదంటే ప్రభాస్ గారి లాగా ఫైట్లు చేయాలి, లేదంటే అట్లా, లేదంటే నాని గారి లాగా క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమాలు ఇప్పుడు దసరాలో చేశారు కదా, ఇప్పుడు తను చెప్పినట్టు అట్లా డీ గ్రామ్ రోల్స్ చేయాలి, అట్లా మీ డ్రీమ్ క్యారెక్టర్స్? అంటే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ అండి, కథ అండ్ క్యారెక్టర్. ఇది ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే అప్లాస్ చూసి అరే ఇటు పనికొస్తాడు, బాగా చేస్తున్నాడు అనుకుంటే 2-3 అవకాశాలు వస్తాయి. అందులో అది విని ఇది బాగుంది అనుకుని మనం చూస్ చేసుకోవడమే. దాని తర్వాత ఎప్పుడైతే మనకి అంటే యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు నాకు ప్రెజెంట్ తెలియదండి, ఇప్పుడు నేను ఇక్కడ బాగుంటాను ఇక్కడ బాగుంటాను. ఒక 2-3 సినిమాలు చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఓకే ఇదైతే బెటర్, మనకి ఇలా వెళ్తే బాగుంటుందని. మేబీ అప్పుడు వస్తుందేమో. మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? డ్రీమ్ క్యారెక్టర్ అంటే కదండి, ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏది దొరికినా చేస్తా. నేను నెగిటివ్ వైపే వెళ్తున్నాను. నెగిటివ్ షేడ్ ఏ క్యారెక్టరు, ఇప్పుడు మీరు అన్నట్టు దసరా కైండ్ ఆఫ్ అంటున్నారు కానీ కామెడీ ఎక్కువ చేస్తున్నారు. అలా కనపడతాను కానీ పర్ఫార్మెన్స్ పరంగా బెస్ట్గానే ఇస్తా. అండ్ బేసిక్ ఏంటంటే భయ ఆల్రెడీ కొత్త యాక్టర్స్ లేదా 1-2 సినిమాలు చేసిన యాక్టర్స్తో డైరెక్టర్స్ ఎక్కువ కోపడతారు, లేదంటే కొడతారు సెట్స్లో అంటారు. అంటే యాక్చువల్గా నాకు కూడా తెలియదు. మీ డైరెక్టర్ని నేను చూశాను, కొంచెం ఆయన కూడా ఇలా ఫోన్ పట్టుకొని సీరియస్గా ఇప్పుడు ఏదో ఆలోచిస్తుంటాడు కదా, సెట్లో కూడా అలాగే ఉండి ఎప్పుడన్నా పొరపాటు మిమ్మల్ని ఏమన్నా అన్నాడా ఆయన? అంటే బయట స్పెషల్గా మీ ఇద్దరిని బయటకు అనలేదేమో కానీ పక్కకి వెళ్ళైతే తిట్టుకున్నాడు అనుకుంటున్నాను నేను. మా ముందర అయితే కొన్నిసార్లు బాగా ఇరిటేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే ఆయనకి తగ్గ పర్ఫార్మెన్స్ సరిగా రాకపోతే సీరియస్ అయిపోతాడు కొన్నిసార్లు. అది మేము అది లైట్గా తీసుకునేవాళ్ళం, ఎందుకంటే ఆయనకు నచ్చినట్టు రావాలి అని చెప్పి అలా తిట్టేవాడు, కోప్పడేవాడు అనమాట. అండ్ మీ ముగ్గురులో ఎక్కువ టేక్లు ఎవరు తీసుకునేవారు? ముగ్గురు తీసుకునేవాళ్ళ? ఎక్కువ టేక్లు అంటే ఏం కాదు, లైక్ ఒక 2-3 అవ్వచ్చు కదా ఈజీగా, 3 to 4 టేక్స్. ఎక్కువ టేక్స్ ఎవరు? డిపెండ్స్ ఆన్ సీన్ అండి. అంటే ఎవరు? ఓకే. అండ్ ఫైనల్గా ఇప్పుడు బేసిక్గా ఏంటంటే భయ్య మన ఫోన్లోనే వరల్డ్ సినిమా అంతా ఉంటుంది. ఒక నెట్ఫ్లిక్స్, అమెజాన్, మొత్తం ప్రపంచం సినిమా. మన పల్లెటూరులో వెళ్ళినా కూడా వాళ్ళు కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సిరీస్లు చూసేస్తున్నారు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాస్తవం అనే సినిమా ఒక ఆడియన్ ఎందుకు చూడాలి? ఈ సినిమాలో చూసేంతగా ఏముందనేది మీ మాటలో చెప్పండి. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఉండే పాయింట్స్ మా సినిమాలో చాలా ఉన్నాయండి. సో అలా అని చెప్పేసి ఇది వేరే సినిమా నుంచి కాపీ చేసింది అయితే కాదు. సో దీంట్లో లైక్ ఫాదర్ సెంటిమెంట్ కానీ, లైక్ ఒక ఇద్దరు ట్రూ లవర్స్ దగ్గర ఉండే ఎఫెక్షన్ కానీ,
సో ప్రతిదీ దీంట్లో మీకు బాగా కనిపిస్తుంది ఈ సినిమాలో. సో ఒక సస్పెన్స్ థ్రిల్లర్, అలాగే కొంచెం కొంచెం హర్రర్ టచ్ ఇస్తూ, లైక్ ఇప్పుడు జనరేషన్లో అన్ని ఇలాంటి మూవీస్కి బాగా కనెక్ట్ అవుతున్నారు. సో 100% మా సినిమాలో జనాలు ఎంటర్టైన్ చేసే కాన్సెప్ట్ మా దగ్గర ఉందని మేము నమ్ముతున్నాము. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ మీరు చెప్పండి. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఏ సినిమా చూసినా మీరు చెప్పిన వరల్డ్ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తాం, అంటే మన టైం ఇచ్చి మనం చూస్తాం. సో నేను ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే మీ టైం చాలా వాల్యుబుల్ ఎవరిదైనా సరే. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కానీ లేకపోతే ఆ థ్రిల్ అనేది కానీ మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. సో అంటే చూసిన చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి ఈ సినిమాలో. ఈ సీక్వెన్స్ చాలా బాగుంది, దీని తర్వాత ఏమవుతుంది, ఈ సీక్వెన్స్ షార్ట్ డిజైన్ చాలా బాగుంది, ఈ ఐడియా చాలా బాగుంది అని కొన్ని ఉంటాయి. అవి ఈ సినిమాలో వాస్తవం సినిమాలో చాలా ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి ఆ ఒక్కొక్క సీను ఆ బిల్డప్ కానీ లేకపోతే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే మీ టైంకి ఎక్కువ వాల్యుయబుల్ అందరూ ఇస్తున్నారు, వీ వాల్యూ యువర్ టైం. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ కాదు కదా, చాలా ఉన్నాయి కదా. సో అది ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. మీరు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు, ఓకే చాలా మంచి సినిమా చూసాం, ఒక మంచి కథ చూసాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ పాయింట్ వరకు ఒక మంచి కథ చూసాం అనే ఫీల్ అవుతారు. దట్ ఈస్ ఐఎమ్ వెరీ గ్యారంటీ. యా, యాక్చువల్గా నువ్వు సినిమా చూసినంతసేపు మీరు కోరుకునేది ఏంటి? ఒక సినిమా చూసినప్పుడు సస్పెన్స్, అంటే ఏం జరుగుతుందని కొద్దిగా ఉంటుంది మీకు. అది ఈ ఎగ్జాక్ట్లీగా కనపడిపోతుంది మొత్తం ఈ సినిమాలో మీకు. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఎక్కడే కానీ బోరు కొట్టదండి. మీరు చూసినంతసేపు ఇట్లే కూర్చొని చూసేస్తారు. ఇంటర్వెల్కి వచ్చిన తర్వాత కూడా ఆలోచిస్తారు, బయటకు వచ్చిన తర్వాత అరే నెక్స్ట్ ఏం జరగబోతుందో, త్వరగా వేస్తే బాగుంటుంది సినిమా అనే కాడికి ఉంటుంది. కానీ యూత్ బాగా కనెక్ట్ అవుతారండి, యూత్ బాగా కనెక్ట్ అవుతారు. రేపు సినిమా చూసిన తర్వాత యూత్ అరే ఇలా మనం చేయాలంటే భయపడతాము అనే విధంగా ఉంటుంది. అండ్ మీ ప్రొడ్యూసర్ కూడా ఢిల్లీలో ఉంటారు, ఆయన తెలుగు కూడా రాదని చెప్పారు కదా, మరి ఆయన సినిమా ప్రీమియర్ చూసారా? ఆయనకి ఎలా అర్థం అవుతుంది ఏంటి, అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఆయన? అంటే ఆయనకి ముందే కథ చెప్పేసి ఆయనకి సీన్ బై సీన్ తెలుసు. ఆయన సినిమా చూసినప్పుడు మాత్రం నాకు కాల్ చేసి చాలాసేపు మాట్లాడారు. చాలా మంచి సినిమా చేసాం మనం, చాలా బాగుంది. అంటే చూడగానే అంటే 2 డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయండి. నార్త్ నుంచి వచ్చిన వాళ్ళకి, సౌత్లో సినిమాలు చూసే వాళ్ళకి 2 డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి కదా. ఆయన సినిమాగా చూసి చాలా బాగుంది సినిమా, నాకు ఎక్కడ అనిపించలేదు ఇది ఒక ప్రాంతంలో జరుగుతుందా లేకపోతే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అది నేను కనెక్ట్ కాలేకపోయానని మాత్రం చెప్పలేదు. ఆయన చాలా ఎంజాయ్ చేశారు సినిమా. చాలా సపోర్ట్ ఇచ్చాడండి. అంటే ఎక్కడ ఒక ప్రొడ్యూసర్ అనేవాడు టెన్షన్ పడిపోతాడు, అరే ఎక్కడ యాక్చువల్గా సెట్స్లోకి వస్తూ ఉంటారు, నాకు తెలిసి మీకు సెట్స్కి వచ్చారో లేదో నాకు తెలియదు కానీ ఆయన అంటే టెన్షన్ పడుతుంటారు. అదేం లేకుండా ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అనేది చాలా బాగా నచ్చింది అందరికీ. అందుకే అంత ఫ్రీగా చేసాం మేము. ఆయన సినిమా చూసిన తర్వాత అప్లాజ్ ఇచ్చాడు, బాగా వచ్చింది సినిమా, మంచిగా వచ్చింది, బాగా తీశారు, అందరూ యాక్టర్స్ బాగా చేశారు అని ఆయన సాటిస్ఫాక్షన్ అయ్యాడనమాట. ఓకే. అండ్ ఈ మధ్యన తెలుగులో బాగా ఏంటంటే పార్ట్ 2 అనేది రెగ్యులర్గా ఇప్పుడు ఏదైనా సినిమా అనౌన్స్ చేస్తే ఇమీడియట్గా పార్ట్ 2 తర్వాత అని చేస్తున్నారు. మన సినిమాలో కూడా అటువంటిది ఏమన్నా ప్లాన్ చేశారా, లేదంటే స్టోరీ అక్కడితోనే ఎండ్ అయిపోతుందా, లేకపోతే థియేటర్లోనే చూడాలా? ఓపెన్ ఎండ్ అండి స్టోరీ. ఓపెన్ ఎండెడ్ అంటే ఆడియన్కి వదిలేశారు ఎండింగ్? చూడండి సినిమా చూడండి అంతేనా? ఓకే, డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. వాస్తవం నిజంగా హార్ట్ఫుల్గా నాకు నచ్చింది టీజర్. నాకు ఇందాక సెండ్ చేసినప్పుడు చూసాను, మళ్ళీ చూసాను, చాలా బాగుంది. సో ట్రైలర్ కూడా నేను త్వరలోనే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. మీ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని, యాజ్ యాక్టర్స్గా మీకు అందరికీ మంచి సక్సెస్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.